రౌడీ షీట్ అంటే అర్థం ఏంటో ముందు ఈ ఆంధ్ర ప్రజలకి తెలియాలి. రౌడీ షీట్ అనేది ఎటువంటి చట్టబద్ధత లేనిది. పోలీసులు ఇంటెన్షనల్ గా పెట్టేది. ఒక్క పోక్సో కేసులో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక ఏలూరు రేంజ్ లో దాదాపు 3,700 మంది అమాయకమైనటువంటి పిల్లల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారండి. అవన్నీ నేను క్లోజ్ చేయమని చెప్పి నేను హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. జస్టిస్ సోమయాజులు కమిటీ ఏదైతే పూర్తి ధర్మాసనం పోలీస్ శాఖకి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిందండి హైకోర్టు. రౌడీ షీట్ అనేది ఒక చట్టబద్ధత లేనటువంటి ఒక పోలీస్ రికార్డు మాత్రమే. రౌడీ షీట్ అంటే ఏదో పెద్ద బూతిలాగా చూపించద్దు. ఈ రోజున 90 కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 98 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే మీద 98 కేసులు ఉన్నాయి. కొంతమంది మీద 30 నుంచి 40 కేసులు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే ఇన్ని కేసులు ఉన్న 98 మందిని ఎన్కౌంటర్ చేస్తారా, లాకప్ డెత్ చేస్తారా నేను అడుగుతున్నాను. దేశంలోనే క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి అనేక మంది ఎంపీలు ఉన్నారు, అనేక మంది ప్రజానాయకులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తారా, లాకప్ డెత్ చేస్తారా నేను అడుగుతూ ఉన్నానండి. అంటే అతని మీద 2 కేసులు ఉన్నాయి, నాకు తెలుసండి ఈ కేసు. అతను మారాలని చెప్పి, అతని ప్రవర్తన బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు పోలీసులు కొంచెం మందలించి బుద్ధి చెప్తారని చెప్పి వాళ్ళు వదిలేశారు. అతని మీద ఒక NB నాన్ బెయిలబుల్ వారెంట్ ఒక్కటే ఉంది. గంజాయి కేసు అతనికి సంబంధం లేకుండా అతన్ని ఇరికించారండి ఆ కేసుల్లో. దానికి కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. పోక్సో కేసు అని చెప్తున్నా కదా, మైనర్ పిల్లల్ని ఏడిపించారని చెప్పిన దాంట్లో అతన్ని ఇంటెన్షనల్ గా ఇరికించారు. అతను ఒక మర్డర్ కేసులో ఉన్నటువంటిది వాస్తవం, అది మటుకు నేను చెప్తానండి. ఒక మర్డర్ కేసులో ఒక నిందితుడిగా ఉండటం, ఆధారాలు ఉండటం అనేది వాస్తవం అండి. మిగతా అన్ని కేసుల్లో కూడా అతని మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ లో పోలీసు వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి కాదు. ఒకరేమో 23 కేసులు అంటారు, ఒక 32 కేసులు అండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ దేశం వ్యవస్థ. అయ్యప్ప గారు ఒక్క ప్రశ్న అడగాలి, డిస్టర్బ్ చేశాను, సారీ. ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అని కొన్ని మీడియాల్లో మాట్లాడుతున్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అంటారా? సార్ నేను ఒకటే చెప్తున్నాను, అతని మీద ఉన్నది 2 కేసులు. ఒకటి మర్డర్ కేసు 302 ఉంది, ఇంకోటి అటెంప్ట్ టు మర్డర్ 307 ఉంది. ఆ అటెంప్ట్ టు మర్డర్ ఆల్రెడీ ఒక కేసు కొట్టేశారు, ఇంకో 302 ఉంది. పోక్సో కేసు ఉన్నది, గంజాయి కేసు ఉన్నది. మిగతా చిన్న చిన్న దొంగతనాలు పోలీసులకి చిక్కకపోతే అన్ని అతని మీదే పెట్టారండి. ఇది కావాలని ఇంటెన్షనల్ గా రౌడీ షీట్ ఓపెన్ చేసి చేసినటువంటి సంఘటన అండి. ఇప్పుడు 90 కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, దెందులూరు ఎమ్మెల్యే, మరి అతన్ని ఎన్కౌంటర్ చేసేస్తారా? నేను ఒకటే అడుగుతున్నానండి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఒకే న్యాయ వ్యవస్థ ఉండాలి. ఈ దేశ చట్టాల మీద గౌరవం ఉందండి. 400 మందిని తాజ్ హోటల్లో చంపినటువంటి కసబ్బును కూడా సాక్ష్యాధారాలతోటి ప్రాసిక్యూషన్ చేసి ఒక విదేశీయుడు కూడా ఈ దేశ న్యాయస్థానం శిక్ష విధించిందే తప్ప ఎన్కౌంటర్ చేయలేదు. అతను దొరికినప్పటికీ కూడా అతన్ని ప్రాణాలతోటి పట్టుకుని ఈ దేశ న్యాయస్థానంలో ప్రవేశపెట్టి అతను చేసినటువంటి ఏదైతే మారణ హోమం ఉందో దానికి సాక్ష్యాధారాలతోటి నిరూపించిన తర్వాత మాత్రమే శిక్ష చేశారు. అతను సీసీ ఫుటేజ్ల్లో చిక్కాడు, సీసీ ఫుటేజ్ల్లో చంపినటువంటి కాల్చినటువంటి వీడియోలు ఉన్నాయి. ఆ క్షణాన్ని అతన్ని ఒక తీవ్రవాది, ఒక ఉగ్రవాది అయినా సరే, ఒక పాకిస్తాన్ వ్యక్తి అయినా సరే అతని ప్రాణాలతోటే పట్టుకున్నారు తప్ప అతను కాల్చలేదు. అంతటి గొప్ప న్యాయ వ్యవస్థ అండి మన భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ. 400 మందిని చంపినటువంటి ఒక పాకిస్తాన్ ఉగ్రవాదికే ఈ దేశ చట్టాలతోటి ప్రాసిక్యూషన్ లో నిరూపించిన తర్వాత మాత్రమే శిక్ష వేశారు తప్ప ఎవరిని రౌడీ షీట్ అని చెప్పో ఇంకోటనో ఎన్కౌంటర్ చేయలేదండి. ఏదైనా సరే మనం తమిళనాడులో చూసాం, పోలీసులు చెప్పేటువంటి కట్టుకథలు బోల్డ్ చూస్తామండి. నేను చెప్తున్నా, ఒక నిడదవోలు CI అనేక మందిని లాకప్ లో పెట్టి చిత్రహింసలు పెట్టాడు. అనేక మంది వైఎస్ఆర్సీపీ గెస్ట్ హౌస్ లో బంధించి చిత్రవత్ చేశాడు. అక్కడ కానిస్టేబుల్ కూడా చాలా చిత్రవత్ చేశాడు. మైనర్ బాలికలు వాడుకున్నాడు అతను. ఎన్ని ఆధారాలు నేను DGPకి సమర్పించా. 23 కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. అయినా సరే ఒక్క కేసు కూడా SP గాని DGP గాని నిడదవోలు CI తిలక్ మీద యాక్షన్ లేదు. మరి ఎందుకు యాక్షన్ లేదు అంటే కూటమి ప్రభుత్వంలో నేను ఒక బాధితుడిని. అతని బాధితుడు పేరు చెప్పగలరా? తిలక్ అండి, తిలక్. అతను మైనర్ బాలికలు వాడుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆధారాలతో మీడియా వారు వేస్తే పక్కనే ఒక పెద్దాపురం DSPని పక్కన పెట్టుకుని ఏమీ లేదని రాశారు. అతను ఒక TDP కార్యకర్తనే ఒక వైఎస్ఆర్సీపీ గెస్ట్ హౌస్ తీసుకెళ్లి చేతులు వేలాడి చేస్తే తణుకు నిమ్మగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నటువంటి 3rd డిగ్రీ ఇప్పటికి కూడా అతని చేతులు నయం అవ్వలేదు. ఒక చిన్న సాదా చేత
కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తులు. ఇట్లా పోలీసుల్లో కొంతమంది అరాచకవాదులు ఉన్నారు, కొంతమంది చాలా నిజాయితీ పరులు, తమ జీతం కూడా సమాజానికి వెచ్చించేటువంటి మహోన్నతమైన వ్యక్తులు పోలీసు వ్యవస్థలోనే ఉన్నారు. మరి ఈ తిలక్ చేసినటువంటి అరాచకాలు మంత్రి గారికి కూడా తీసుకెళ్ళినా కానీ మంత్రి గారు కూడా చర్య తీసుకుంటలేదు. మరి ఏంటి అంటే, ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి పట్టు వస్త్రాలు దొబ్బేసి ఆ అమ్మాయి మీద తప్పుడు కేసులు పెడితే సాక్షాత్ హైకోర్టులో కూడా వేశారు. మా ఇంటి మీద 2 సార్లు దాడులు జరిగితే 307 కేసులు ఉన్నా ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఆ వ్యక్తి. సంవత్సరం అయిందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు, పోలీసు వ్యవస్థకు అనుకూలం. ఒక పోలీసులకు అన్యాయం జరిగితే నేనే ముందుంటాను. ఈ రోజున ఇంకోటి చెప్తానండి, శివకుమార్ అని చెప్పి ఒక జన సైనికుడిని 3rd డిగ్రీ ప్రయోగించి ఒక ఎస్ఐ, నిడమర్రి ఎస్ఐ కొడితే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతే అతను మరణ వాంగ్మూలం, అతను జన సైనికుడు మరణ వాంగ్మూలం ఇస్తే అతన్ని విఆర్లో పెట్టి మళ్ళీ ఏలూరు ఎస్ఐ కింద మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు 20 రోజుల వ్యవధిలో. దాన్ని తీసుకెళ్లి జనసేన ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు సెటిల్మెంట్ చేసి 12 లక్షలు ఇస్తా అన్నారు. అంటే లాకప్ డెత్లు ఒకదాని గురించి చెప్పట్లా, పోలీసు వ్యవస్థలో చాలా మంది లాకప్ టార్చర్ అనేది చేయడం అనేది చాలా మామూలుగా మారిపోయింది. ఈ విషయం గురించి ఏం చెప్తారు, స్పష్టంగా చెప్పండి. ఈ విషయం గురించి నేను ఏం చెప్తానంటే, అతని మీద ఉన్న కేసులు ఎన్నైనా ఉండొచ్చు అండి. నేను అదే చెప్తున్నా, లాకప్ డెత్ చేశారు. అతన్ని బందెల ఏదైతే బందెల గ్రౌండ్ అనేది ఒకటి ఉంది, బర్రెల గ్రౌండ్ లో అతని దహన సంస్కారాలు చేశారు. అతను అస్థికలు కూడా దొరకకుండా చేశారు. ఆ తల్లి ఒకటి అడుగుతుంది, నా కొడుకుని శిక్షించండి, చేయండి, ఏదైనా చేయండి. చేశారు అని చెప్తున్నారు. ఇక్కడ మీడియాలో కూడా 100% ఎవిడెన్స్ ఉంది. నేను ఆ ఫ్యామిలీ మెంబర్స్ తోటి దాదాపు వారంతా జనసేన నాయకులు అండి. ముల్లపూడి నాగేశ్వరరావు గారు వీళ్ళంతా జనసేన నాయకులు. పూర్వం నుంచి కూడా ఉంది. కానిస్టేబుల్ లో ఫోటోలు కూడా చూపించారండి. కాల్చినప్పుడు ఫోటోలు, సీక్రెట్ గా తీసినటువంటి ఫోటోలు కూడా చూపించారు. రేపొద్దున 29ని హైకోర్టులో ముందు హాజరుపరచాలి. ఒక ఎస్ఐని కాపాడటం కోసం, ఒక సిఐని కాపాడటం కోసం కూటమి ప్రభుత్వం మీద ఆ బురద వేసుకోకూడదు. స్వచ్ఛందంగా ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. అతను చేసిన తప్పు సాక్ష్యాధారాలు ఉంటే చట్టం ముందు ప్రవేశపెట్టాలండి. కూటమి చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా, పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా. నిన్న సస్పెండ్ చేశారు అతన్ని. సార్, సస్పెండ్ చేయడం కాదు సార్, మన దేశంలో చట్టాలంటే మన వ్యవస్థ గౌరవంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరులు ఉన్నారు. వీరంతా ఏం కోరుతున్నారు, ఎవరికైనా అన్యాయం జరిగితే సత్యమే చర్య తీసుకోమని చెప్పి డీజీపీలు చెప్తున్నారు. కానీ పోలీసులు అతి చేస్తారు. ఇంకా కొన్ని చోట్ల వైసీపీ నాయకులు వాడుకుంటున్నారు, టీడీపీ నాయకులు వాడుకుంటున్నారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారండి పోలీసులు. నేను అదే చెప్తానండి. ఎందుకు అంటే ఆ డబుల్ గేమ్లు వద్దు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే బాధితులకు అన్యాయం చేయడం. ఇప్పుడు ఈ సిఐ తిలక్ అనే అతను గత ప్రభుత్వంలో వేణుగోపాల్ అని చెప్పి మంత్రి గారిని వాడుకున్నారు, ఈ ప్రభుత్వంలో కందులు దుర్గేష్ గారిని వాడుకుంటున్నాడు. అంటే పోలీసు వ్యవస్థకి వాళ్ళు చేసేటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు టుమోటోగా ఎంక్వైరీకి నిరూపించారు. టీడీపీ సోషల్ మీడియాలో కొంతమంది హత్య చేసి ఇది చేయడం సమర్థనీయం అని చెప్తున్నారు. అలా చెప్పకూడదండి. చట్ట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ వెల్లడైన తర్వాత నిజ నిజాలు ప్రజలకు తెలియజేయవలసి ఉంది. అంతవరకు సమయం పాటించాలని చెప్పి చెప్పాలి. అదే చెప్పండి, టీడీపీ సోషల్ మీడియాలో అతను నేరస్తుడు, అతను కాల్ చేశారు అని చెప్పి ఒక జన సైనికుడు, వాళ్ళ కుటుంబం అంతా జనసేన అండి, వాళ్ళ మామూలు 4 జనసేన పార్టీలోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో రంగా గారి అనుచరులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళని చంపేస్తే మళ్ళీ కూటమిలో ఉన్న వ్యక్తి గురించి కూటమి నాయకులే తప్పుగా పెడితే ఏమవుతుందండి? దానివల్ల ఇతర ప్రతిపక్షాలకి వాళ్ళే ఆయుధం ఇస్తున్నారు. నేను ఒకటి చెప్తానండి, 2019లో ఆ రోజుని వైసీపీ అధికారంలోకి రావటం కారణం ఏంటంటే, లోకల్లో ఉండేటువంటి టీడీపీ నాయకులు కొంతమంది పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేలాగా, అలాగే కొంతమంది పోలీసులు చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రవర్తించారు. ఆ భారీ మూల్యం 2019 నుంచి 2024 వరకు టీడీపీ చెల్లించుకుందండి. మళ్ళీ అదే భారీ మూల్యం చెల్లించుకోకుండా ఉండాలంటే ఆ నెడమర్లో సంఘటన గాని, కాట్రాయిలో అంబడిదీపు గాని, అలాగే కందుకూరు ఘటన గాని, అలాగే ఎక్కడైనా ప్రకాశం జిల్లాలో సంకుల మల్లయ్య గాని, వీళ్ళందరూ